జార్జ్ సొరోస్ కొంతకాలంగా ఇండియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. చాలామందికి తెలియదు ఈయన ఎవరో ఏమిటో. దినపత్రికలు ఫాలో అయ్యేవారికి కొంతవరకు తెలుసు. వారిలో కూడా ఎక్కువ మందికి జార్జ్ సొరోస్ గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పే మాటలే తెలుసు. ఆ మాటల ప్రకారం జార్జ్ సొరోస్ ఇండియాకు పెద్ద విలన్. కాంగ్రెస్తో చేతులు కలిపి భారత్ను నాశనం చేసేందుకు చూస్తున్న వ్యక్తి. ఎక్కువ మందికి జార్జ్ సొరోస్ గురించి తెలిసింది ఇంతవరకే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, తాజాగా యుఎస్ఎయిడ్స్ వివాదంలో కూడా బీజేపీ జార్జ్ సొరోస్ పేరు లాగింది. ఇండియాలో ఓటింగ్ శాతం పెంచే ప్రాజెక్టు కింద యుఎస్ఎయిడ్స్ నుంచి రావాల్సిన $21 మిలియన్ సాయం ట్రంప్ ఆపివేసిన మీదట బీజేపీ, సర్వకాల సర్వవస్థల్లో బీజేపీ ఒకళ్ళతో వచ్చుకునే నేషనల్ మీడియా యథావిధిగా కాంగ్రెస్పై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాయి. రాహుల్ గాంధీ, జార్జ్ సొరోస్ లాంటి విదేశీ శక్తులతో చేతులు కలిపి ఇండియాను బలహీనపరిచే కుట్రలు అమలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మళ్ళీ పాత ఆరోపణే మళ్ళీ చేస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో జార్జ్ సొరోస్ ఎవరు ఏమిటనేది ఒకసారి చూద్దాం. సొరోస్ అమెరికన్ బిలియనీర్, పేరు మోసిన వితరణశీలి. యూరోప్లోని హంగరీ దేశ రాజధాని బుదాపెస్ట్ సొరోస్ జన్మభూమి. ఒక యూదు కుటుంబంలో 1930లో పుట్టాడు ఆయన. ఆ కుటుంబం హిట్లర్ నాజీ పాలనలో సాగిన యూదు సంహారం నుంచి తప్పించుకోగలిగింది. 17వ ఏట సొరోస్ ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ చదువుకున్నారు. మర్చెంట్ బ్యాంకింగ్లో రకరకాల ఉద్యోగాలు చేశారు. 1956లో అమెరికా వెళ్ళిన సొరోస్ కొన్నాళ్ళు అక్కడ కూడా మర్చెంట్ బ్యాంకింగ్ ఉద్యోగాలు చేసిన తర్వాత తన సొంత హెడ్జ్ ఫండ్ ఒకటి పెట్టుకున్నారు. ఇన్వెస్టర్ల డబ్బుతో స్టాక్ మార్కెట్లో క్రయ విక్రయాల ద్వారా లాభాలు ఆర్జించడం లక్ష్యంగా నడిచేది హెడ్జ్ ఫండ్. మధ్యలో 1-2 దెబ్బలు తగిలిన స్టాక్ మార్కెట్లో సొరోస్ జైత్రయాత్రకు ఎదురు లేకుండా పోయింది. బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ బలహీనంగా తయారైనప్పుడు 1992లో సొరోస్ ఆడిన ఆట, ఆ ఆట దెబ్బకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దివాలా తీసినంత పనిచేసింది. సొరోస్కు ద మ్యాన్ హూ బ్రోక్ ది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే పేరు వచ్చింది. అందులో ఆయన సంపాదించిన లాభం $100 కోట్ల. 2011లో సొరోస్ తన హెడ్జ్ ఫండ్లో ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేసి మిగిలిన డబ్బును ఫ్యామిలీ ఫండ్గా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇంతవరకు సుమారు $15 బిలియన్ వరకు ఆయన విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫండ్లో $18.3 బిలియన్ వరకు నిధులున్నాయి. ఇది కాక సొరోస్ తన దగ్గర మిగుల్చుకున్న సంపద $6.7 బిలియన్ వరకు ఉంటుంది. సొరోస్ విరాళాలు ప్రధానంగా ఆయన నెలకొల్పిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ అనే సంస్థ ద్వారా వెళ్తాయి. సొరోస్ ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలను బలపరుస్తారు. ఆయన ఓపెన్ సొసైటీ ఫిలాసఫీకి కట్టుబడిన వ్యక్తి. మితవాదాన్ని అంటే రైటిజంను, వామపక్షవాదాన్ని రెంటిని ఆయన వ్యతిరేకిస్తారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత తూర్పు యూరోప్లో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన చేయూతనందించారు. ఇటీవల కాలంలో యూరోప్లో బలపడుతున్న మితవాద ధోరణులను ఆయన తీవ్రంగా నిరసిస్తున్నారు. వలసవాదుల పక్షాన్ని నిలిచారు. యూరోప్లోకి వలస వచ్చేవాళ్ళు వాళ్ళ హక్కుల పక్షాన ఆయన నిలిచారు. తన మాతృదేశం హంగరీలో ఉన్నత విద్యారంగంలో బోలెడు డబ్బు ఖర్చు చేశారు. కానీ వలసలను అనుమతించే విషయంలో సొరోస్ వైఖరి వల్ల 2012 తర్వాత హంగరీ ప్రభుత్వం ఆయనపై కత్తి కట్టింది. విక్టర్ ఓర్బాన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ శత్రుత్వ వైఖరి మరీ ఎక్కువైంది. అమెరికాలో అర్థం లేని యుద్ధాన్ని ప్రజలనెత్తిన రుద్దిన జార్జ్ డబ్ల్యూ బుష్ను ఓడించేందుకు సొరోస్ చాలా భారీగా ఖర్చు పెట్టారు. కానీ ఫలితం లేకపోయింది. డెమోక్రాట్స్ కోసం ఆయన విపరీతంగా డబ్బు ఖర్చు చేశారు. ఆయా దేశాల్లో సొరోస్ నిధులతో నడిచే కార్యక్రమాలకు యుఎస్ఎయిడ్ ఫండింగ్ కూడా వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ప్రపంచంలో అత్యంత నిరంకుశ ప్రభుత్వం చైనాలోనే ఉందని సొరోస్ ఒక సందర్భంలో అన్నారు. జిన్పింగ్ను ఆయన ఓపెన్ సొసైటీలకు అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా వివరించారు. జన్మత యూదు అయినప్పటికీ సొరోస్ పాలస్తీనియన్ల విషయంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. 2 రాజ్యాల సిద్ధాంతాన్ని, 2 స్టేట్ ఫార్ములాను ఆయన బలపరుస్తారు. ఇండియా విషయానికి వస్తే సొరోస్ ప్రధాని మోదీ పట్ల తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. అదానీ గ్రూప్ సంక్షోభం, హిండెన్బర్గ్ వెల్లడి తర్వాత వచ్చిన సంక్షోభం, ఆ సంక్షోభం బీజేపీపై ప్రధాని మోదీకున్న పట్టును సడలిస్తుందని ఆయన 2023 ఫిబ్రవరిలో అన్నారు. ఇండియా ప్రజాస్వామ్యమే కానీ ఆ దేశ ప్రధాని మోదీ ప్రజాస్వామికవాది కాదు. ముస్లింల పట్ల హింసను రెచ్చగొట్టడం మోదీ రాజకీయ ఎదుగుదలకు ఒక ప్రధాన కారణం అని సొరోస్ వ్యాఖ్యానించారు.
దానితో బీజేపీ ఆయనపై విరుచుకుపడింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల వేదికకు సొరోస్ నిధులు, అలాగే యుఎస్ఎయిడ్ నిధులు అందుతున్న సంగతిని మీడియాపార్ట్ అనే ఫ్రెంచ్ మీడియా సంస్థ గత ఏడాది ఒక ఆర్టికల్లో బయటపెట్టింది. అది చూడగానే బీజేపీ సొరోస్నే కాకుండా అమెరికన్ విదేశాంగ శాఖను కూడా తప్పుపట్టింది. చాలా విచిత్రంగా ఇండియాను అస్థిరం పాలు చేయడానికి డీప్ స్టేట్ కుట్ర చేస్తున్నది ఆరోపించింది. బీజేపీ ఇంతగా ఆందోళన చెందుతుందంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ OCCRP ఇండియాకు సంబంధించి ఏమి రిపోర్టింగ్ చేసిందో అన్న కుతూహలం మీకు కలిగి ఉండాలి. కలగటం సహజం. మొదటిది వారు రిపోర్ట్ చేసిన మొదటి విషయం, మోదీ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసి రాజకీయ ప్రత్యర్థులపై కొందరు జర్నలిస్టులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు వీరిపై కూడా ప్రయోగించేది మోదీ గవర్నమెంట్ అన్న వార్త ఇచ్చింది OCCRPనే. అదాని ఇండోనేషియాలో తక్కువ ధరకు బొగ్గు కొని ఇన్వాయిస్లు మార్చి ఇండియాలో ఎక్కువ ధరకు అమ్మారన్న రిపోర్ట్ ఇచ్చింది కూడా ఈ OCCRPనే. కొన్నాళ్ళ తర్వాత ఫ్రెంచ్ మీడియాపార్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని బీజేపీ సొంత రాజకీయ ఎజెండా కోసం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం, జర్నలిస్టులపై బురద చల్లడం చాలా గర్హనీయమైన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ చేసిన రభస మొత్తాన్ని OCCRPకి సంబంధించి ఆ రభస మొత్తాన్ని బోనులో నుంచోబెడుతున్న ఈ ప్రకటన పెద్ద ప్రచారానికి నోచుకోలేదు. సొరోస్ వయసు ఇప్పుడు 94 ఏళ్ళు, రేపు ఆగస్టుకు 95. సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం మానవ సమాజం మంచి కోసం దాన ధర్మాలు చేసిన మనిషి. ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్క ప్రకారం ఆయన ప్రపంచంలోనే మహాదాత. ఆయన తాత్విక విశ్వాసాలు ఆయనకు చాలామంది శత్రువులను సంపాదించి పెట్టాయి. ఆ శత్రువుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి. జార్జ్ సొరోస్పై ఆ పార్టీ నిరంతరాయంగా దాడి చేస్తూనే ఉంది. భారత సమాజం ఆయన ఎందుకు వ్యతిరేకించాలో మాత్రం ఇంతవరకు నిర్దిష్టంగా చెప్పలేదు భారతీయ జనతా పార్టీ. నాకు తెలిసినంతవరకు సొరోస్ గురించి మీకు చెప్పాను. దీనిని బట్టి మీరు ఒక అభిప్రాయానికి రాగలిగితే రండి.